డియర్ స్టూడెంట్స్, నిన్న నేను పెట్టిన ప్రాబ్లమ్స్ మీరు చేశారా లేదా? ముందు ఆ ప్రాబ్లమ్స్ చేయండి. చేసి ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీ గ్రూప్ కావాలంటే ఏం కావాలి? జీ నాన్ ఎంప్టీ సెట్ కావాలి. జీ ఇంకేం కావాలి? మనకి బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి. బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి. జీ బైనరీ ఆపరేషన్ సాటిస్ఫైడ్ బైనరీ ఆపరేషన్. ఓకేనండి. అండ్ థర్డ్ వన్ ఏం కావాలి? జీ అసోసియేటివ్ కావాలి. అండ్ ఫోర్త్ వన్ జీ ఐడెంటిటీ కావాలి. అండ్ ఫిఫ్త్ వన్ జీ ఇన్వర్స్ సాటిస్ఫై చేయాలి. చేస్తే దీన్ని మనం ఏమంటున్నాము? గ్రూప్ అని చెప్పండి. ఈ 5 లాస్తో పాటు అడిషనల్గా 6th వన్ ఉంది. ఏంటి? జీ అనేది కాంపిటేటివ్ సాటిస్ఫై చేస్తే ఏమంటాం? దాన్ని ఏబిలియన్ గ్రూప్ అంటాం. ఏబిలియన్ గ్రూప్. జీ గ్రూప్ అవ్వాలంటే జీ నాన్ ఎంప్టీ సెట్ కావాలి. జీ బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి. జీ అసోసియేటివ్ లా సాటిస్ఫై చేయాలి. జీ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవ్వాలి. జీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అండ్ జీ కాంపిటేటివ్ కావాలి. జీ కాంపిటేటివ్ అయితే ఏబిలియన్ గ్రూప్. ఏబిలియన్ కావాలంటే ఓన్లీ గ్రూప్ కావాలంటే ఈ 5 నుండి 5 లాస్ సాటిస్ఫై చేయాలి. అయితే దాన్ని గ్రూప్ అంటాము. సో గ్రూప్ ఓకే, డెఫినేషన్ మీరు అంతా బాగానే ఉంది. గ్రూప్ మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? మనకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ముందు గ్రూప్ అయ్యేవి, గ్రూప్ అవ్వనివి చెక్ చేసుకుందాం మనం. ఓకేనండి. ఫస్ట్ గ్రూప్ అవ్వడానికి కావాల్సిన పాసిబిలిటీస్ కదా. జెడ్ తీసుకుందాం. జెడ్ కామా ప్లస్ ఇక్కడ ఇది బైనరీ ఆపరేషన్. ఇది బైనరీ ఆపరేషన్. జెడ్ అనేది జీ. ఇది దీన్ని ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటాం. ఇది గ్రూప్ అవుతుందా కాదా? ఈజ్ ఇట్ గ్రూప్? గ్రూప్ కావాలంటే మీనింగ్ ఏంటి? బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేసింది, రైట్? జెడ్ నాన్ ఎంప్టీ సెట్, అంతే కదండి. ఫస్ట్ వన్ ఏంటి? జెడ్ నాన్ ఎంప్టీ సెట్ అండ్ బైనరీ ఆపరేషన్ ఓకే. బైనరీ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ పాసిబిలిటీ అవుతుందా కాదా? ఎలిమెంట్స్ని యాడ్ చేసినా లేదా ఎనీ 3 ఎలిమెంట్స్ యాడ్ చేసినా 100 ఎలిమెంట్స్ యాడ్ చేసినా బిలాంగ్స్ టు జెడ్ ఉంటుంది కాబట్టి బైనరీ ఆపరేషన్ ఓకే. అండ్ థర్డ్ వన్, ఇది సెకండ్ వన్. అసోసియేటివ్ అవుతుందా? అసోసియేటివ్ కావాలంటే ఏంటి? మీనింగ్ ఏంటి? ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జెడ్, దట్ ఎంప్లాయిస్ ఏ కాంపోజిషన్ బి composition C equal to A composition B composition C. For all A composition B composition C equal to A composition B composition C. ఇప్పుడు మనం చెక్ చేయాలి. మనకు ఇది చెక్ చేయాలి. చూద్దాం. చెక్ చేయాలంటే Z comma binary operation okay, right? Associate one.
నాట్ ఈక్వల్ టు పై బైనరీ ఆపరేషన్ అసోసియేటివ్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు జి జి మీన్స్ ఇక్కడ జెడ్ కాబట్టి జెడ్ దట్ ఎంప్లాయిస్ ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి ఈక్వల్ టు ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ ఇది ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి రైట్. ఇప్పుడు ఏం చేస్తాం ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 3 సి ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ తీసుకోండి బిలాంగ్స్ టు జెడ్ కదా రైట్. అందులో ఉండే ఎలిమెంట్స్ ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 3 సి ఈక్వల్ టు 4 బిలాంగ్స్ టు జెడ్ రైట్. ఇక్కడ ఏంటి కాంపోజిషన్ అన్నాడు. కాంపోజిషన్ అంటే ఇక్కడ ఏంటి ఓ, ఇక్కడ ఏంటి బైనరీ ఆపరేషన్, ఇక్కడ ఎడిషన్. ఇక్కడ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఏ కాంపోజిషన్ బదులుగా ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి బదులుగా ఏ ప్లస్ బి ప్లస్ ఇది తీసుకోవాలి. ఏ ప్లస్ బి ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ 2 ప్లస్ 3 ప్లస్ 4 5 ప్లస్ 4 ఎంత అండి ఇక్కడ 9. ఇంకోటి ఏంటి ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఏ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఈక్వల్ 9. సో LHS ఈక్వల్ టు RHS. Therefore, associative satisfied. Therefore, associative satisfied. అసోసియేటివ్ అయిందండి. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి ఏంటండి ఐడెంటిటీ. సో ఐడెంటిటీ చెక్ చేసుకున్నట్లయితే ఏంటి ఫార్ములా ఏంటి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జెడ్ there exists E belongs to Z such that A composition E equal to E composition A. ఇది ఫార్ములా ఐడెంటిటీ ఫార్ములా. A composition E equal to E composition E. సో A ఇక్కడ కాంపోజిషన్ బదులుగా ఏంటంటే ఇక్కడ అంటాం ప్లస్ కాబట్టి A ప్లస్ E ఈక్వల్ టు A. ఇది తీసుకుందాం, ఈ ఒక్క పార్ట్ తీసుకుందాం, ఇదైనా అదే వస్తుంది, ఇది తీసుకుందాం. A ప్లస్ E ఈక్వల్ టు ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏంటంటే ఈ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ అంటే ఈ ఈక్వల్ ఏమైంది 0. 0 బిలాంగ్స్ టు జెడ్. జెడ్ లో 0 ఉంటుందా లేదా ఇంటిజర్స్ లో ఉంటుంది. ఐడెంటిటీ ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్. రైట్, ఐడెంటిటీ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇన్వర్స్. ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడ E ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు Z. I ఇన్వర్స్ A belongs to Z. There exists B belongs to Z. Such that A composition B equal to E equal to B composition E. సో ఏ కాంపోజిషన్ మీన్స్ ఈ పార్ట్ తీసుకుందామండి. ఏ కాంపోజిషన్ బి ఈక్వల్ టు ఈ. రైట్, ఏ కాంపోజిషన్ మీన్స్ ప్లస్ బి ఈక్వల్ టు ఈ మీన్స్ ఇక్కడ 0 ఐడెంటిటీ ఎలిమెంట్. సో బి ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మైనస్ బి బిలాంగ్స్ టు జెడ్. మైనస్ వాల్యూస్ ఇంటిజర్స్ ఉంటాయి కదండి. సపోజ్ ఏ ఈక్వల్ టు 10 దట్ ఎంప్లాయిస్ బి ఈక్వల్ టు -10. ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్. So therefore inverse exists. Therefore inverse exists. So Z comma plus అనేది నాన్ ఎంప్టీ సెట్, బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేస్తుంది, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో దేర్ఫోర్ ఏమవుతుంది Z comma plus is a group. దేర్ఫోర్ Z comma plus అనేది ఏమైందంటే ఇక్కడ గ్రూప్. అంటే నెక్స్ట్ డిస్కస్ చేసేది ఇది ఏబిఎన్ అవుతుందా కాంపిటేటివ్ అవుతుందా, కాంపిటేటివ్ చెక్ చేసేది. సో కాంపిటేటివ్ అవుతుంది లేదో చెక్ చేయాలి. కాంపిటేటివ్ కావాలంటే ఏంటి ఏ కాంపోజిషన్ బి ఈక్వల్ టు బి కాంపోజిషన్ ఏ ఫార్ములా. అంటే ఇక్కడ ఏంటి ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఎగ్జాంపుల్స్ తీసుకోండి.
ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4, ఏ ప్లస్ బి ఎంత అండి 6, మరి బి ప్లస్ ఏ దట్ ఈస్ ఆల్సో 6. అండ్ దేర్ఫోర్ ఏమవుతుంది జెడ్ కామా ప్లస్ ఏబిలియన్ ఆల్సో జెడ్ కామా ప్లస్ గ్రూప్ అవుతుంది, అలాగే జెడ్ కామా ప్లస్ ఏమవుతుంది ఏబిలియన్ కూడా అవుతుంది. అంటే ఏదైనా ఒక సెట్ అనేది గ్రూప్ అని చూపించాలి అంటే నాన్ ఎంప్టీ సెట్ కావాలి, బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి, అండ్ సాటిస్ఫై చేస్తూ అబౌవ్ ఈ లాస్ అన్ని సాటిస్ఫై చేయాలి. ఏంటి అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అయితే ఇప్పుడు జెడ్ కామా ప్లస్ అనేది గ్రూప్ అవుతుంది. మరి జెడ్ కామా ప్లస్ ఏబిలియన్ కావాలంటే పైన లాస్ అన్ని సాటిస్ఫై చేస్తూ అడిషనల్ గా కాంపిటేటివ్ లా కానీ సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు జెడ్ కామా ప్లస్ అనేది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. దేర్ఫోర్ జెడ్ కామా ప్లస్ ఏమవుతుంది ఏబిలియన్ గ్రూప్ అవుతుంది. ఓకేనండి. సో సిమిలర్ ప్రాబ్లం మీకు ఒకటి ఇస్తానండి, అది ఒకసారి మనం చూద్దాం మీరు ఇంటి దగ్గర. సో దట్ క్యూ కామా ప్లస్ ఈజ్ అన్ ఏబిలియన్ గ్రూప్. సో దట్ క్యూ కామా ప్లస్ ఈజ్ అన్ ఏబిలియన్. ఇది మీకు ఎక్సర్సైజ్ చేసి వాట్సాప్లో పెట్టండి. ఏబిలియన్ గ్రూప్ అని చెప్పాలి కదా, ఇది మీరు చేసి నాకు ఏం చేస్తారంటే వాట్సాప్లో పెడతారు. ఓకేనండి. అయితే n కామా ప్లస్ ఈజ్ ఇట్ గ్రూప్? వెరిఫై. గ్రూప్ అయితే ఓకే, గ్రూప్ అయితే ఏంటి కావాలి నాన్ ఎంప్టీ సెట్ కావాలి, క్లియర్లీ నాన్ ఎంప్టీ సెట్ ప్లస్ బైనరీ ఆపరేషన్ ఉంది, రైట్. అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతున్నా లేదా చెక్ చేయాలి. ఇందులో ఏ ఒకటి సాటిస్ఫై చేయకపోయినా ఎన్ కామా ప్లస్ అనేది గ్రూప్ కాదు. ఏంటంటే నాన్ ఎంప్టీ సెట్ క్లియర్గా ఎన్ నాన్ ఎంప్టీ సెట్, న్యాచురల్ నెంబర్స్ అనేవి నాన్ ఎంప్టీ సెట్, బైనరీ ఆపరేషన్ ఇక్కడ ప్లస్, ఈ రెండు అయిపోయి ఇంకా మీరు చేయవలసింది ఏంటి అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. అయితే ఇంక నెంబర్ సిస్టంలో అసోసియేటివ్ క్లియర్లీ సాటిస్ఫైడ్, ఇది మనం వెరిఫై చేయకపోయినా పర్లేదు, వెరిఫై చేసేయండి. అది కూడా మిగతా రెండు లాస్ ఎగ్జిస్ట్ అవుతాయి లేదు మీరు చెక్ చేసి నాకు చెప్పాలి, అది కూడా వాట్సాప్లో పెట్టండి. రీజన్ రాయండి, ఎందుకు కావట్లేదు, గ్రూప్ కాకపోతే ఎందుకు కావట్లేదు, గ్రూప్ అయితే ఇవన్నీ సాటిస్ఫై చేయాలి, గ్రూప్ కాలేదనుకో ఏవేవి సాటిస్ఫై చేయట్లేదో నాకు పెట్టాలి, రైట్. వాట్సాప్లో పెడతారు, రైట్. ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు. డియర్ స్టూడెంట్స్ అందరూ చేయాలి, అందరూ చేసి వాట్సాప్లో పెట్టండి. ఒకనండి ఏ ఒక్కరండి కదా, అందరూ చేసి వాట్సాప్లో పెడతారు. రైట్. ఇప్పుడు మీకు వన్ మోర్ డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను మీకు స్లైడ్స్లో చెప్పాను నేను. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అది నెంబర్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటే ఫైనైట్ గ్రూప్ అని, నెంబర్ ఆఫ్ ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటే ఇన్ఫైనైట్ గ్రూప్ అని చెప్పి డిస్కస్ చేసాము. ఫైనైట్ ఎలిమెంట్స్ ఉంటే ఆర్డర్ ఆఫ్ జీ, సపోజ్ జీ అనేది 0 1 2 3 విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మాడ్యులో 4. సో ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4. జీ అనేది జెడ్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ జీ అనేది ఇన్ఫినిటీ, ఇన్ఫైనైట్ గ్రూప్, ఇది ఫైనైట్ గ్రూప్. ఆర్డర్ ఆఫ్ జీ ఈక్వల్ టు 4, రైట్. ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసినవే, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. క్యూ కామా ప్లస్ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను మీకు, క్యూ కామా కాంపోజిషన్ ప్లస్ వద్దు కాంపోజిషన్, అండ్ సచ్ దట్ ఏ విధంగా ఉంటుంది, ఏ కాంపోజిషన్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ ఏబి. ఈజ్ ఇట్ గ్రూప్? ఈజ్ ఇట్ గ్రూప్? వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంతో ఆపేద్దాం. మీకు సిమిలర్ ప్రాబ్లం మీకు ఆల్రెడీ ఇచ్చాను. మీకు ఏంటి ఇచ్చాను, ఏ ప్లస్ బి మైనస్ ఏబి సంథింగ్ ఇచ్చుంటాను, లేకపోతే ఏ ప్లస్ బి మైనస్ ఏబి ఇచ్చుంటాను. అది మీరు ఇటుదే చెక్ చేస్తారు, అది గ్రూప్ అవుతుందో కాదు. ఇది గ్రూప్ అవుతుందా? గ్రూప్ కావాలంటే మీనింగ్ ఏంటి, జీ క్యూ అనేది ఏం కావాలి, నాన్ ఎంప్టీ సెట్. ఇక్కడ జీ ఈక్వల్ టు క్యూ, నాన్ ఎంప్టీ సెట్, క్యూ నాన్ ఎంప్టీ సెట్.
ఇక్కడ O is the binary operation. O is the binary operation. G equal to Q not equal to pi and O is the binary operation. అంటే ఈ రెండు ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి? అసోసియేటివ్. నీట్గా నోట్స్ రాసుకోండి. అసోసియేటివ్. సో అసోసియేటెడ్ ఫార్ములా ఏంటి? A comma B comma C belongs to G. So that implies A composition B composition C equal to A composition B composition C. రైట్. ఇక్కడ కాంపోజిషన్ అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఏమి ఇచ్చాడు? ఏ కాంపోజిషన్ బి ఫార్ములా ఇచ్చాడు. ఏంటి? A మైనస్ బి ప్లస్ ఇది LHS పార్ట్ తీసుకోండి. చాలా నీట్గా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి. దీన్ని ఏగా ఊహించుకోండి, దీన్ని బిగా ఊహించుకోండి. అప్పుడు ఎలా ఉంది? ఏ కాంపోజిషన్ బి రూపంలో. అంటే ఇక్కడ ఏ దగ్గర ఏ రాయాలి? ఏ కాంపోజిషన్ బి మైనస్ బి దగ్గర బిఏ ప్లస్ మళ్ళీ ఏ దగ్గర ఏ కాంపోజిషన్ బి అండ్ బి దగ్గర యాజ్ ఇట్ ఈస్గా బి. రైట్. చూడండి, ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి ఈక్వల్ టు దీన్ని ఏగా ఊహించుకున్నాను, ఇది యాజ్ ఇట్ ఈస్ సిని బిగా ఊహించుకున్నాను. ఇక్కడ ఏంటి? ఇక్కడ సి వస్తుంది. సారీ, ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ రైట్. ఇప్పుడు చూద్దాం. ఏ కాంపోజిషన్ బి ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ప్లస్ ఏబి మైనస్ సి ప్లస్ ఇక్కడ ఏ కాంపోజిషన్ బి ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ప్లస్ ఏబి ఇంటూ సి. ఏ మైనస్ బి మైనస్ సి, ఓకేనండి, మైనస్ సి ప్లస్ ఏబి ప్లస్ ఏసి మైనస్ బిసి ప్లస్ ఏబిసి. ఇది LHS పార్ట్. మరి RHS పార్ట్ చూద్దాం. RHS పార్ట్ RHS పార్ట్. ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి. ఏ కాంపోజిషన్ బి కాంపోజిషన్ సి. ఇది ఏ యాజ్ ఇట్ ఈస్గా, ఇది బిగా ఊహించుకుంటాం. ఇది బిగా ఊహించుకుంటే ఏమవుతుంది? ఇక్కడ ఏ దీని ప్రకారం రాసుకుంటాం. ఏ కాంపోజిషన్ బి, ఇక్కడ ఏ ఉంది, ఆ ఏ యాజ్ ఇట్ ఈస్. ఏ కదా, ఏ బదులుగా ఏ ఉంది, బి బదులుగా బి కాంపోజిషన్ సి ఉంది. ఎక్కడైతే బి ఉందో ఈ ప్లేసులంట, ఆ ప్లేసులు బి కాంపోజిషన్ సి రాసుకోండి. ఏ మైనస్ బి కాంపోజిషన్ సి ప్లస్ ఏ ఇంటూ బి కాంపోజిషన్ సి. ఇప్పుడు రాద్దాం మళ్ళీ అగైన్. ఏ మైనస్ బి కాంపోజిషన్ సి. ఇక్కడ ఏ కాంపోజిషన్ బి ఉంటే ఏ మైనస్ బి ప్లస్ ఏబి. అంటే ఇక్కడ ఏమవుతుంది? బి మైనస్ సి ప్లస్ బిసి ప్లస్ ఏ ఇంటూ దీన్ని బి మైనస్ సి ప్లస్ బిసి, బి మైనస్ సి ప్లస్ బిసి. రైట్. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏ మైనస్ బి ప్లస్ సి, ఓకేనండి, మైనస్ బిసి ప్లస్ ఏబి మైనస్ ఏసి ప్లస్ ఏబిసి, ఏబిసి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా లేదు? LHS పార్ట్ అండ్ RHS పార్ట్ ఒకసారి చూడండి. LHS పార్ట్ ఇక్కడ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి మైనస్ సి ఉంది. ఇక్కడ ఏముంది? ఏ మైనస్ బి ప్లస్ సి ఉంది. ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేశారా లేదు? LHS నాట్ ఈక్వల్ టు RHS. సో LHS నాట్ ఈక్వల్ టు RHS అన్నప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ Q కామా కాంపోజిషన్ ఇస్ నాట్ ఏ గ్రూప్. దేర్ఫోర్ Q కామా కాంపోజిషన్ ఈజ్ ఏ నాట్ ఏ గ్రూప్. ఓకేనండి. ఇంకేమైనా డౌట్ ఉన్నాయి దీంట్లో? కాబట్టి స్టూడెంట్స్ అందరూ రెఫర్ చేయండి, చెక్ చేయండి. ఓకేనండి. సిమిలర్ ప్రాబ్లం మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను.
ఆ ప్రాబ్లం మీరు చేయలేకపోయినట్లయితే, చేయగలరు, చేయలేరని ఎందుకని, ఏ కాంపోజిషన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 చేయండి. ఇది అవుతుందో లేదనేది ఈ ప్రాబ్లం ఇచ్చాను, మీకు చెక్ చేయండి. ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.